వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బస్సు ప్రమాదం సంఘటనను పరిశీలించిన హోంమంత్రి అనిత. హైదరాబాద్ ఉప్పల్ పరిధిలో మిట్ట మధ్యాహ్నం చైన్ స్నాచింగ్ కలకలం. తెలంగాణలో ఆర్టీఏ అధికారులు విస్తృత తనిఖీలు. నాగుల చవితి రోజు అద్భుత దృశ్యం, శివలింగంపై నాగుపాములు. సుల్తానాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో రక్తదానం. ఇక వివరాల్లోకి వెళ్తే, శనివారం ఉదయం తుంగమడుగు గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. కాగజ్ నగర్ డీఎస్పీ వహీవుద్దీన్, రూరల్ సీఐ కుమారస్వామి, ఇస్లాం ఎస్ఐ కళ్యాణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 20 లీటర్ల గుడుంబ, 30 కిలోల బెల్లం, 1 కిలో ఆలం స్వాధీనం చేసుకున్నారు. అలాగే 3000 లీటర్ల గుడుంబ వాష్ను నాశనం చేశారు. గ్రామ ప్రజలకు అక్రమ మద్యం సేవనాన్ని మానుకొని ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. ఎస్ఐలు అండ్ మాతో పాటు డిఎస్పీ గారు ఈరోజు ఈజ్గామ్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో తుంగమడు విలేజ్లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా అన్ని ఇళ్ళు ఒక్కొక్క ఇల్లు సర్చ్ చేసుకుంటా వస్తే మనకు ఒక 20 లీటర్ల గుడంబ, ఒక 30 కేజీల బెల్లం, 1 కేజీ పటికే, ఒక 3000 లీటర్ల వరకు ఈ పానకం తయారు చేసి పెట్టింది అవన్నీ పారబోసి ఇవి సీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ కృష్ణ అని అతన్ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. దయచేసి మీరు విలేజర్స్ ఈ తాగడం వల్ల మీ యొక్క శరీర సామర్థ్యం తగ్గిపోయి ఫ్యామిలీ పరంగా ఇబ్బంది అవుతుంది. తర్వాత ఇంట్లో వాళ్ళకు ఇబ్బంది అవుతుంది. తాగి వాళ్ళు జీడి కలుపుతారు. ఆ జీడి వల్ల పేగులో పుండ్లై చనిపోతే ఇల్లు గడవడానికి ఇబ్బంది అవుతుంది. ఇంట్లో పిల్లలు మీ మీద ఆధారపడి ఉంటారు. కాబట్టి దయచేసి ఇలాంటి వాటికి లోను కాకుండా మీ ఆరోగ్యాన్ని కాపాడుకొని మీ భార్య పిల్లలతో సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఢిల్లీలోని మెహ్రోలి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం తెల్లవారుజామున 4 గంటలకు పోలీసులు వాంటెడ్ క్రిమినల్ పహాడియాకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఎదురు కాల్పులలో నిందితుడి పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం తరలించారు. ఆయుధ సరఫరాతో పాటు అనేక కేసుల్లో వాంటెడ్ క్రిమినల్గా ఉన్నాడు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఓ పోలీసుకు గాయాలు కాగా మరో 2 పోలీసులు సురక్షితంగా బయటపడ్డారు.
100 కోట్ల రూపాయల టెండర్ విషయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు రేవంత్ రెడ్డి మధ్య విభేదాలు వస్తే దాని ఒక నిజాయితీ గల ఐఏఎస్ అధికారిని బలి చేశారు. మీ బాధ తట్టుకోలేక ఐఏఎస్ అధికారి రాజీనామా చేస్తే రాజీనామా ఆమోదించొద్దని మంత్రి చీఫ్ సెక్రటరీకి లేఖ రాస్తే దాన్ని పట్టించుకోకుండా రాజీనామాను ఆమోదించారు. మీకు శాఖలోనే మీ అధికారులకు మీరు చెప్తే వినే పరిస్థితి లేదు. కేబినెట్ సమావేశంలో మంత్రుల వాటాల పంచాయతీల తేల్చుకోవడం తప్ప ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్నారా అని బీజేపీ సీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. రూపాయల టెండర్ విషయంలో ముఖ్యమంత్రి గారికి మీకు మధ్యలో విభేదాలు వస్తే దానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని బరి చేశారు. ఒక నిజాయితీ పరుడైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్ రిజ్వి ఈరోజు మీ బాధ తట్టుకోలేక రాజీనామా చేస్తే స్వయంగా మంత్రి గారి రాజీనామాను ఆమోదించొద్దని చెప్తే ఇలా చీఫ్ సెక్రటరీ మీ లెటర్ని కూడా లెక్క చేయకుండా ఆయన రాజీనామాను ఆమోదింపజేశారు. అంటే మీ శాఖలో మీ అధికారులు కూడా మీరు చెప్పినట్టు వినే పరిస్థితులు లేకపోవడం, ఈరోజు మీ మధ్యలో సమన్వయం లేకపోవడం, బాటంగానే ఎన్నో అవినీతి కుంభకోణాలు బయటకు రావడం, వాటి మీద మాత్రం మళ్ళీ క్యాబినెట్లో కూర్చొని మీరు సెటిల్మెంట్ చేసుకోవడం తప్ప క్యాబినెట్ మీటింగ్లు ఒక్కటైనా ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేస్తున్నారా, లేక కేవలం మీ శాఖలో ఉన్నటువంటి అవినీతి సెటిల్మెంట్ల కోసం మాత్రమే మీరు క్యాబినెట్లు పెట్టుకుంటున్నారా? ఇది ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది. కర్నూలు బస్ ప్రమాదం ఎఫెక్ట్. తెలంగాణలో ఆర్టీ అధికారులు విస్తృత తనిఖీలు. ఈ తెల్లవారుజాము నుండి మెదక్ జిల్లా పరిధిలోని టోల్ ప్లాజాల వద్ద క్షుణ్ణంగా తనిఖీలు. బస్ల ఫిట్నెస్, ఇన్సూరెన్స్తో పాటు ఓల్డ్ డ్యూస్ ఉన్న బస్పై కేసులు నమోదు. అభివృద్ధి పేరుతో ప్రజలను ఇబ్బందులు పెట్టడమేనా మీ ఎజెండా? రామగుండం డ్రైనేజీ పనులపై మాజీ కార్పొరేటర్ కౌశికలత గారు ఆగ్రహం. పరిస్థితి చూడండి. ఈ డ్రైన్ చూడుండ్రి, ఈ డ్రైన్ చూడుండ్రి. ఈ డ్రైన్ ఎంత ఎత్తుగుంది, ఇది ఎంత డౌన్ లో ఉంది, ఇది ఎంత ఎత్తు కట్టిండ్రు. వాళ్ళ ఇండ్లన్నీ మునిగిపోయినాయి చూడండి లోపలికి. ఒకసారి చూడండి, వాళ్ళ ఇళ్ళన్నీ లోపలికైనాయి. డ్రైన్ ఇంత పెద్దగా అయింది. వాళ్ళ ఇంట్లో నీళ్లు డ్రైను ఎటు పోవాలి? ఈ డ్రైన్ వాటర్ ఇంట్లోకి పోతుంది. రేపు వర్షం పడుతుంది, వర్షం పడితే ఇళ్ళన్నీ మునుగుతాయి. మరి దీనికి టౌన్ ప్లానింగ్ ఎవరు? దీనికి అధికారులు ఎవరు? ఇది కరెక్ట్ ప్రణాళిక లేకుండా ఇగో ఈ విధంగా కట్టిండ్రు. ఇంతనన్న వాళ్ళకు దిమాకుందా అని నేను అడుగుతా ఉన్నా. ఒక్కసారి చూస్తే అర్థమవుతుంది వీళ్ళు అందరు కూడా ఎంత బాధపడుతున్నారేమన్నా అంటే బెదిరించుడు. ప్లానింగ్ ఇచ్చిన ఇంజనీరింగ్ ఎవరు? వాళ్ళు రావాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఈ పని ఆపాలి. ఇది క్యాన్సిల్ చేసి దీన్ని ఒక 6 ఫీట్లు కొంచెం ముందుకు జరిపి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేయాలి. ఇది ఏం పరిస్థితి? వీళ్ళు ఎట్లా ఉండగలుగుతారు? ఇళ్ళకి ఎట్లా పోగలుగుతారు? ఒక్కసారి చూడండి అటు. ఇదేనా పద్ధతి? ఈ ఏళ్ళకు ఇదేనా? వాళ్ళు ఎట్లా ఇంజనీర్లు అయినరు? వాళ్ళు ఏ విధంగా ఇంజనీర్లు అయినరు? వాళ్ళకి అసలు దిమాకుందా? వాళ్ళ ప్రణాళిక ఏంటి? ఇదేనా వాళ్ళది ప్లానింగ్? ఇదేనా డ్రైన్ కట్టడం అంటే? ఇదేనా ఫ్లైఓవరా? ఇది ఫ్లైఓవర్ దాటి వెళ్ళాలా? రేపు ఇది కూడా కట్టిన తర్వాత ఈ గల్లీలకు ఎట్లా పోతారు మనుషులు? ఈ బండ్లు ఎట్లా పోతాయి? మనుషులు ఎట్లా పోతారు? ఇది ఏం పరిస్థితి? ఇంత అధ్వానంగా అందరినీ భయపట్టించుకుంటా ఈ డ్రైన్లు ఏ విధంగా కట్టిండ్రో ఒకసారి చూస్తే వాళ్ళు ఎంత బాధపడుతున్నారేమన్నా అంటే బెదిరిస్తుండట. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోపోండి అని చెప్పా. నీతో ఏమైతే చెప్పిన సార్ లేదు, నేను ఒక్కదాన్ని ఇక్కడ ఏమవుతారని ఊరుకున్నాయి. కానీ ఏమన్నా చేసుకోవాలి అదే ఏమంటారు తెలియదు. ఈ కాలువ చేసాడు ఆయన అచ్చులు తీయక నాని అంత గలీజ్ అయితే మా ఇంట్లో నీళ్ళు వస్తాయి. మా ఇంట్లో అసలు మంచిగా లేదు. ఏమన్నా చెప్పుకుంటామమ్మా చెప్పుకోపా అన్నారు ఆయన. ఆదలతో ఏమవుతుంది అని చెప్పింది. ఏమన్నా అంటే బెదిరించుడు అంతే. ఇక ఒక్కసారి ఇది చూడండి, పరిస్థితి చూడండి. ఈ నీళ్ళు ఎటు పోవాలి? వీళ్ళ ఇంట్లో నీళ్లు ఎటు పోవాలి? మళ్ళీ ఇగో ఇక్కడ అది పైపు చూడుండ్రి. ఇప్పుడు ఆ నీళ్ళన్నీ లోపలికి ఇళ్ళకి పోతాయి.
వర్షం నీరు పడుతుంది, వర్షం నీళ్లు పడితే ఇళ్ళల్లో కోవా. ఇది ఎంత ఎత్తుంది చూడు, ఇంటికి ఇది ఎంత ఎత్తుంది, ఫ్లైఓవర్ లా లేదా పెద్దగా. ఎంత అధ్వానమా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి అందరిని ఇబ్బంది పెట్టుడే తప్ప కూల్చివేతలు అందరిని రోడ్డున పడేసి ఇబ్బంది పెడతా ఉన్నారు. కర్నూలు వివోఏల కాలపరిమితి సర్క్యులర్ రద్దు నిర్ణయంపై కర్నూలులో విజయోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఏపీ వెలుగు వివోఏ ఉద్యోగులు ఈ సందర్భంగా ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యంగా సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి సీఎంకు కృతజ్ఞత ప్రకటించారు. ఇదే మనకి ఫస్ట్ అడిగి చేసినాం ఇప్పుడు ముందుకు. అప్పటి వరకు ఫోన్ల వరకు సరే సరే అంటారు కానీ పట్టించుకోవడం లేదు, ఏం పెరిగేది. కానీ ఇప్పుడు మీటింగులు లేవు ఏం అక్కడ. కానీ మనలో ఐకమత్యం తగ్గిపోతుంది. అందువలన రాజకీయ నాయకులు ఆఫీస్కి వచ్చి డైరెక్ట్ మాట్లాడుతున్నారు రాజకీయ నాయకులతో. మా వాళ్ళు ఎవరు పోరు, మాది యూనియన్ ఉంది, ఎక్కడికైనా రెడీ అని చెప్పి వాళ్ళకి వచ్చిన అందరూ మన రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ వాళ్ళు కలిసి మనకందరికీ శ్రీనిధి వాళ్ళ కోసం బయోమెట్రిక్స్ ఇప్పించడం జరిగినది. జీతం వచ్చినా మనం సెల్ ఫోన్కే డబ్బులు ఖర్చు ఎక్కువ అవుతా ఉన్నాయి కాబట్టి అవి కూడా ఇప్పిస్తామన్నారు. ఇంకా మనకు జీతాలు కూడా డైరెక్ట్ మన అకౌంట్ వేసేలాగా చూస్తామని చెప్పారు. ఈ అవకాశం ఇచ్చినందుకు పోరాడగలరు. మనతో పాటు వాళ్ళు కూడా వివోఏలే కదా, వాళ్ళు సొంతం డబ్బులు ఖర్చు పెట్టుకొని రాష్ట్రానికి జిల్లాలకి అంతా తిరుగుతున్నారు, ఎమ్మెల్యేల దగ్గరికి ఎంపీల దగ్గరికి. లేడీస్ పోయినమ్మా పోయాల కనిపించలే పోయాడు ఆయనకు సాయం సంబంధమా. ఈరోజు విజయోత్సవ సభ వివోఏల కుటుంబ సభ్యులందరం కూడా జరుపుకుంటున్నామంటే కారణం ఏంటంటే దీనికందరికీ సెర్పు CEO అయినటువంటి కరుణ మేడం గారు, మన రాష్ట్రం సంబంధించి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ యొక్క మినిస్టరు కొండపల్లి శ్రీనివాసరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అందులో భాగంగా ప్రభుత్వం ప్రాజెక్టు వారు చాలా కృషి, వివోఏలకు 3 సంవత్సరాల కాల పరిమితి 28 సంవత్సరాలంటే ఎన్నో యూనియన్లు పోరాటం చేస్తే కదిలంది. ఈరోజు మనం వివోఏ కుటుంబంగా మనం బయటకు వచ్చి ప్రభుత్వంతో ప్రాజెక్టుతో మమేకమై మన సాధక బాధలన్నీ తెలుపుకొని వీటిపైన మనము ప్రభుత్వానికి ప్రాజెక్టుకు విన్నవించుకోవడం వల్ల మన బాధలన్నింటినీ కూడా గుర్తించి మన ప్రభుత్వం మన ప్రాజెక్టు 3 సంవత్సరాల కాల పరిమితి తొలగించడం చాలా సంతోషకరమైన విషయం. విజయోత్సవ సందర్భంగా అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ 3 ఏళ్ళ కాల పరిమితి ఉన్నప్పుడు మనం ఎంతో చాలా బాధపడుతున్నాం. అందరికీ భయపడుతూ 3 ఏళ్ళు అయిపోతేనే గ్రామ సంఘం వాళ్ళ కాడికి పోవాలా, వాళ్ళకు పోవాలా, వీళ్ళకి పోవాలా, చేసుకోవాలా, మరి వస్తుందో రాదు, ఇట్లా చాలా భయపడుకుంటూ జీవనం చేస్తున్నాం. కానీ ఈరోజు మన అన్న వాళ్ళ మన నాయకుల వల్ల ఈ 3 ఏళ్ల కాల పరిమితి రద్దు సర్కిల్ వచ్చినందుకు మన వివోఏల తరపున మరి ఒక్కసారి వారికి ధన్యవాదాలు తెలుపుతూ అదే సమావేశం ఉద్దేశం ఏంటంటే మనకు వివోఏలకు 3 సంవత్సరాల కాల పరిమితి అనే సర్కులర్ గత ప్రభుత్వాలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ సర్కులర్ యొక్క ఉద్దేశం ఏంటంటే 3 ఇయర్స్కి ఒకసారి వివోఏ మార్పు జరగాల. అదొకటి. 3 సంవత్సరాలు అని చెప్పేసినంత కూడా 3 సంవత్సరాల వరకు కూడా వాళ్ళు కంటిన్యూగా పనిచేసేవాళ్ళు కాదు. ఆ సర్కులర్ బేస్ చేసుకొని ఆ సర్కులర్ ఉందని చెప్పేసి అభద్రతాభావంతో మమ్మల్ని స్థానిక నాయకులైతేనేమి కొంతమంది అధికారులు అయితేనేమి ఈ రకంగా మా వివోఏలను చాలా రకాల ఇబ్బందులకు గురి చేస్తూ వాళ్ళకి వీలైనప్పుడు వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు కూడా మార్చుకుంటూ పోతూ వివోఏలను చాలా రకాలుగా ఇబ్బందికి గురి చేసేవాళ్ళు. సో అందులో భాగంగానే గత ప్రభుత్వంలో చాలాసార్లు అడిగాము యూనియన్ తరఫున, వాళ్ళు ఇదిగో చేస్తాం అదిగో చేస్తామని చెప్పి కూడా చెప్పారు, చేస్తామన్నారు. కానీ అది మాటకే పరిమితం అయింది తప్ప మాకు ఎటువంటి కూడా హామీ కానీ సమస్య కూడా పరిష్కారం కానీ జరగలేదు. సో అందులో భాగంగా మనకు నూతనంగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస గారికి అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి మన యొక్క ఈ సమస్యను తీసుకురావడం వల్ల వాళ్ళు సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా మీరు అడిగినటువంటి న్యాయమైన సమస్యను మేము పరిష్కారం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. సో ఆ రోజున హామీ ఇచ్చినటువంటి విధంగానే మాకు ఈరోజు అంటే గత నెల సెప్టెంబర్ 9వ తారీఖు 2025 నందు కూడా మనకు 3 సంవత్సరాల కాల పరిమితి అనేది లేకుండా
కంటిన్యూస్గా మీరు విధులు నిర్వహించుకోవచ్చు అనే ఒక సర్కులర్ మాకు రద్దు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విఓఏలు అందరూ మరియు అలాగే ఈరోజు కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి విఓఏలు అందరం కూడా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు చంద్రబాబు నాయుడు సార్ గారికి ముఖ్యమంత్రి వర్యులకు పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. సో అందులో షాపుల్లో సామాన్లు బయటపడేసిన తెలుగుదేశం నాయకులు. తమకు 30,000 అద్దె చెల్లించి వ్యాపారం చేసుకోవాలన్న తెలుగుదేశం నాయకులు మీకెందుకు చెల్లించాలని అడ్డం తిరిగిన జనసేన నాయకుడు. జనసేన నాయకుడిని చితకబాదిన టీడీపీ నేతలు. జనసేన లేకుండా తెలుగుదేశం అధికారంలోకి వచ్చిందా? 3,000 అద్దె చెల్లించాల్సిన షాప్కి నెలకు 30,000 చెల్లించాలని టీడీపీ నాయకులు బెదిరించడం ఎంతవరకు న్యాయం? అసలు జనసేన పార్టీ వాళ్లను టీడీపీ వాళ్ళు మొదటి నుంచి చులకనగా చూస్తున్నారు. టీడీపీ వాళ్ళ వెంట తిరగడానికి జనసేన నాయకులకు సిగ్గుండాలి అని సాంబశివరావు భార్య రమణ ఆవేదన వ్యక్తం చేశారు. మళ్ళీ కూడా కలిసి నీకే కాదన్నాడు. ఇక్కడ నా పట్టణం ఉంటుంది తిరుక్కుంటా, మాకు కావాలని ఉంటుంది తిరుక్కుంటా. మాకు ఇచ్చిండు ఎమ్మెల్యే గారు, ఇలా ఎమ్మెల్యే గారే కొట్టమన్నాడంట. ఎమ్మెల్యే గారు కొట్టమన్నారని మేము కొట్టామంటారు. మరి ఆ ఎమ్మెల్యే మనుషులు మరి ఏం కాదు, మరి సాగుతాడు అంటున్నా. మనుషులు 33,000 రెంట్ గవర్నమెంట్కి కట్టేది. 3,000 రెంట్కి 30,000 ఇవ్వాలంట. వాడు అమ్మ సొంపేడ వేసిండమ్మా కట్టడానికి. దేనికి కట్టాలి 30,000? గవర్నమెంట్కి మళ్ళీ గవర్నమెంట్కి కట్టరు. గవర్నమెంట్కి కూడా మేమే కట్టుకోవాలా. వాళ్ళు వచ్చి మేము సీల్ చేస్తామంటారు. వచ్చినప్పుడల్లా మేము కట్టాలా? ఎందాక డబ్బులు ఇస్తారు వాళ్ళకి? ప్రభుత్వం వచ్చినప్పుడల్లా ఈ ముందు ఇవ్వాలంటట. పోయినసారి ఫస్ట్ సారి తెలుగుదేశం వాళ్ళకి కూడా డబ్బులు ఇచ్చినాం. ఎందాక ఇస్తారు? జనసేన వాళ్ళని లెక్క లేక ఈ ఉంటుంది చేస్తారు వాళ్ళు. జనసేన వాళ్ళందరూ ముక్తులు కాక వాళ్ళ మూకులు లేకబట్టి వీళ్ళట చేస్తున్నారు. జనసేన వాళ్ళకి సిగ్గుండాల. ముందు వేసుకుపోయారండి ఒక ఆటోకి, తాళాలు తీసుకుపోయారు. మా బావగారిది ఏంది 3 పోలు తీసుకొని పోయారు. బలమైన చట్టాలు ఉన్నప్పటికీ ప్రభుత్వాలు ఎందుకు ఉపయోగించడం లేదని కర్నూలు మాజీ శాసనసభ్యులు హఫీజ్ ఖాన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చిన్న టేకూరు దగ్గర జరిగిన బస్ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని మాజీ శాసనసభ్యులు హఫీజ్ ఖాన్ తెలిపారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా కఠినతరం చేయాలని, అమలు చేసి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని మాజీ శాసనసభ్యులు హఫీజ్ ఖాన్ డిమాండ్ చేశారు. ఈరోజు కర్నూలు దగ్గర బస్ ఫైర్ యాక్సిడెంట్ జరగడం చాలా బాధాకరం. ఆ కుటుంబ సభ్యులకందరూ కూడా నా హృదయపూర్వక సానుభూతి తెలుపుకుంటున్నాను. మాటల్లో మేమేమి చెప్పలేము. కొన్ని జీవితాలు వెళ్ళిపోయాయి. ఎన్నో ఆశయాలతో బయలుదేరిన వాళ్ళు ఈరోజు లేరు మన మధ్యలో. నేను ఈ ప్రభుత్వాలని అడుగుతున్నది ఒకే ప్రశ్న. బలమైన చట్టాలు ఉన్నప్పటికీ ఎందుకు దానిని ఇంప్లిమెంట్ చేయడం లేదు సేఫ్టీ మెజర్స్ కోసం? ఇంకా ఆ చట్టాల్లో ఎలాంటి మార్పులు తీసుకురావాలన్నా తీసుకొని వచ్చి మరొక్కసారి ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా, ప్రాణాలు మనం కోల్పోకుండా, ప్రతి ఒక్కరు కూడా చాలా చిన్న వయసు వాళ్ళు ఈరోజు చనిపోవడం జరిగింది. ఆ కుటుంబాలకి తీరని లోటు. మీరు ఏమి చేసినా వాళ్ళ జీవితాలు మళ్ళీ తిరిగి రావు. కాబట్టి మరొక్కసారి ఇలాంటి బస్ యాక్సిడెంట్ జరగకుండా ప్రభుత్వాలు చట్టాలని ఇంప్లిమెంట్ చేయడము, లేదంటే మార్పులు తీసుకుని రావడము, ఇలాంటి యాజమాన్యాలు ఎవరైతే చట్టపరమైన పనులు చేయడం లేదో వాళ్లకు ఖచ్చితంగా శిక్ష వేయడము, ఇంకోసారి ఇలాంటి సంఘటన జరగకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి. మరి ఎవరైతే చికిత్స పొందుతున్నారో వాళ్ళందరికీ కూడా మెరుగైన చికిత్స ఇవ్వాలి. అలాగే ఈ కుటుంబాలకి కూడా బాగా వాళ్ళు ఆధారపడి ఉన్న కుటుంబాలు అయితే వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగంతో కానీ లేదంటే కంపెన్సేషన్తో కానీ వాళ్ళని ఆదుకోవాలని చెప్పి కూడా నేను ఈ ప్రభుత్వాలతో డిమాండ్ చేస్తున్నాను. హైదరాబాద్ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు
పండుగల సమయంలో స్కూల్ ఓపెన్ అయిన సందర్భాలలో తనిఖీల పేరుతో హడావుడి చేసే రవాణా శాఖ అధికారులు తమ వంతు తంతు నిర్వహిస్తున్నారు. కర్నూలు బస్ ప్రమాదం జరిగిన తర్వాత తీవ్ర స్థాయిలో రవాణా అధికారులపై ఆరోపణలు, విమర్శలు వెలువెత్తుతున్నాయి. దీంతో కొంత ఆత్మరక్షణలో పడిపోయిన అధికారులు నిన్న సాయంత్రం నుండి రాష్ట్ర వ్యాప్తంగా ట్రావెల్స్ కార్యాలయాలు, ప్రైవేట్ బస్సులలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. దాదాపు ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలన్నీ నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు తనిఖీలో బయటపడుతుంది. సంగారెడ్డిలో ఒక సిఐ ట్రావెల్స్ యాజమాన్యాలతో కుమ్మక్కై తనిఖీలను మేనేజ్ చేస్తున్నట్లుగా స్థానికులు ఆరోపించారు. మొత్తంగా తనిఖీలు పూర్తయిన తర్వాత ఎన్ని బస్సులను సీజ్ చేస్తారు, యాజమాన్యాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది. ఏషియన్ జే బ్రాండ్ మద్యంపై వైఎస్ఆర్సీపీ బహిరంగ చర్చకు రావాలి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జే బ్రాండ్ పేరుతో మద్యం అమ్మకాలతో ప్రజల ప్రాణాలను హరించిందని, దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని టీడీపీ యువ నాయకుడు గౌరు జనార్దన్ రెడ్డి, పెరుగు పురుషోత్తం రెడ్డిలు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. నగదుతో మద్యాన్ని అమ్మకాలు చేసిన వైఎస్ఆర్సీపీ కూటమి ప్రభుత్వం మద్యాన్ని ఆన్లైన్లో అమ్మకాలను చేపడుతుందంటూ నంద్యాల చెక్పోస్ట్ దగ్గర ఉన్న దివ్య మద్యం షాప్ దగ్గర QR కోడ్ చేసి మీడియాకు వివరించారు. కర్నూలు ప్రజలకు వేలాది మంది వైఎస్ఆర్సీపీ హయాంలో మద్యం తాగేందుకు తెలంగాణకు వెళ్లి రోడ్డు ప్రమాదాలలో మృతి చెందారని, వైఎస్ఆర్సీపీ జే బ్రాండ్ మద్యం వల్ల అనేక మంది అవయవాలు దెబ్బతిన్నాయని ఆరోపించారు. స్క్రీన్ ఆఫ్ అయిపోయింది. అందరికీ నమస్కారం. ఈరోజు మా పాణ్యం నియోజకవర్గ నంద్యాల చెక్ పోస్ట్ దగ్గరికి రావడం జరిగింది, దివ్య వైన్స్ దగ్గరికి. ఈ రాష్ట్రంలో ఈ వైసీపీ వాళ్లకు వేరే పని ఏమీ లేకుండా కూటమి ప్రభుత్వం చేసే మంచి పనులను చూసి వాళ్ళు ఈరోజు ఎటువంటి పనికిమాలిన అవన్నీ పట్టుకొని ఇట్లా ఏదో ప్రైవేటీకరణ అని, పీపీపీ చేసే మెడికల్ కాలేజ్ని ప్రైవేటీకరణ అని, కల్తీ మద్యంతో జనాల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారనే దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు చూసినట్టయితే అందుకే ఈరోజు కళ్ళకు చూపించే విధంగా మా ముఖ్య నాయకులందరితో పాటు ఇక్కడికి దివ్య వైన్స్ నంద్యాల చెక్ పోస్ట్ దగ్గరికి రావడం జరిగింది. ఈ వైన్ షాపులు అన్నీ కూడా మీరు చూసినట్లయితే గతంలో ప్రభుత్వం షాపుల్లాగా, లేకపోతే QR కోడ్ లేకుండా, డిజిటల్ పేమెంట్స్ అనేటివి లేకుండా ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుకుంటూ నాణ్యమైన మద్యాన్ని తీసుకురాకుండా ప్రజలందరూ బ్రెయిన్ డెడ్ అయ్యే పొజిషన్ వచ్చింది గత 5 ఏళ్ళు. ఇప్పుడు మీకు ఒక్కసారి ఈ ప్రభుత్వం ఒక చిత్తశుద్ధి MS అలైడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిలరీస్ లిమిటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, డిపో డేట్, అలాగే మేము ఇక్కడ వీళ్ళని కూడా అడగడం జరిగింది, ఇక్కడ మద్యం షాపుల వాళ్ళని. వాళ్ళు కూడా కస్టమర్కి ఇచ్చే ముందు దాన్ని స్కాన్ చేసుకొని దీంట్లో వెరిఫై అయితేనే ఇది లీగలీ వాళ్ళు అమ్మొచ్చు, దానికి ఒక బ్రాండ్ వాల్యూ ఉంది అన్నప్పుడే దాన్ని అమ్ముతున్నారు. అది ఒక చిత్తశుద్ధి. అంటే వీళ్ళు వ్యాపారం చేసుకోవడానికి ఎటువంటిది అంటే అటువంటిది కూడా కాకుండా ఈ పక్కాగా మన ఏపీ బివరేజ్ కార్పొరేషన్ నుంచి వచ్చిన ఆ లోగో చూసి, ఆ QR కోడ్ చూసి దాని ప్రకారంగానే అమ్ముతా ఉన్నారు. ఇది ఒక్కసారి దీని గురించి మీరే ఆలోచించండి, ఏ విధంగా ప్రజల ఆరోగ్యం పట్ల ఈ ప్రభుత్వం అనేది చిత్తశుద్ధి తీసుకుంటా ఉందో. అలాగే 10% ఎవరైతే గీత కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా షాపులు అలొకేట్ చేయడం జరిగింది. ఇది ప్రభుత్వానికి ఆదాయం కోసం ఒక్కటే చేయడం కాదు, ప్రభుత్వ ఆదాయంతో పాటు ప్రజలందరికీ కూడా నాణ్యమైన మద్యాన్ని అప్పగించి నాణ్యంగా వాళ్ళ ఆరోగ్యాలతో చెలగాటం ఆడకుండా చేశాం. గతంలో కూడా మా ఎమ్మెల్యే గారు, ఇందాకే నాయకులు పురుషోత్తం రెడ్డి గారు, పెద్దలు కూడా చెప్పడం జరిగింది,
మన కర్నూలు దాటి పక్కకి పోతేనే తెలంగాణ బార్డర్ అలంపూర్లో ప్రజలందరూ ఇక్కడ నుంచి పోయి అక్కడ దాగి అదొక తిరునాళ్ళలాగా అదొక అంటే మాస్ ఏదో మీటింగ్ మాస్ ప్రోగ్రామ్ లెక్క జరిగేటట్టు చేసేవాళ్ళు. వాళ్ళకి హైవేల పైన ఆరోగ్యానికి భద్రత లేదు, వాళ్ళు తాగేసి వస్తే ఎంతోమంది చనిపోవడం జరిగింది, ఇక్కడ మందు తాగిన వాళ్ళు బ్రెయిన్ డెడ్ అవ్వడం జరిగింది, అంతా జరిగింది. ఇప్పుడు అట్లాంటి ప్రాబ్లమే లేదు, ఇక్కడే అందరు హ్యాపీగా ఇక్కడే తీసుకుంటున్నారు, రెస్పాన్సిబుల్గా చేస్తున్నారు. ఇక్కడ కూడా చాలా మంది వైసీపీ నాయకులు చెప్పడం జరుగుతూ ఉంది వైన్ షాపుల దగ్గర పోతే చాలా నీచంగా ఉంది సిచ్యువేషన్ అని. మీరే ఒకసారి చూడండి, ఈ వైన్ షాప్ యాజమాన్యం కూడా ఇక్కడే కూర్చొని వాళ్ళని తాపియడం కానీ ఇక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేసేది ఎక్కడా లేదు. పోలీసులు కూడా స్ట్రిక్ట్గా పబ్లిక్ ఏరియాలలో మందు దాగి ఏమైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తే ఫైన్లు వేయడం, జరిమానాలు వేయడము, పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇదొక్కటి మీరు అందరు గుర్తెరగాల. మేము అందుకే ప్రజల్లో చైతన్యం తేవడానికి ఒక ప్రజా ఆరోగ్యం కోసం ఒక చిన్న బాటిల్ 99 రూపాయలకే మద్యం తీసుకురావడమే కాకుండా ఆ తెచ్చిన బాటిల్లో కూడా ఎంత నాణ్యంగా ఉన్నాయి, ఎక్కడి నుంచి అవి మ్యానుఫ్యాక్చరింగ్ చేయబడ్డాయి, అది మీకు ఏపీ బ్యూరేజ్ కార్పొరేషన్ లోగోతోనే ఇస్తున్నారు అనే దాన్ని చూపించడానికి తీసుకొచ్చాం. ఇంతకుముందు ఎక్కడ రాష్ట్రంలో కాదు దేశంలో ఎక్కడ పనికిరాన్నవి ఎక్కడ ఎవడు అమ్మనివి కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అమ్మేవాళ్ళు. ఎందుకంటే ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడి వాళ్ళు ఏమైనా అయిపోయి ఆ డబ్బుల్ని యాజ్ ఇట్ ఈస్గా వైసీపీ వాళ్ళు వాళ్ళ ఖాతాల్లోకి జమ చేసుకోవడం జరిగింది. ఆ తెచ్చిన డబ్బులతోనే ప్రజల ఓట్లు కొనుక్కొని వెచ్చించి చేద్దాం అనుకున్నారు. అది వాళ్ళ వల్ల కాలేదు. ఎంతోమంది కుటుంబాలతోనే వాళ్ళ ఆరోగ్యాలతోనే ఆడుకోవడం అది చాలా హేయమైన చర్య వాళ్ళు చేసింది. అందుకోసమే ఈరోజు వాళ్ళని తిప్పికొట్టాలని ప్రజల్లో మీరు మీడియా కూడా ముఖ్య పాత్ర, ప్రజలకు నిజాలు చేరవేసే బాధ్యత మీడియా పైన ఉంది. మా ప్రభుత్వం ఒకవేళ ఎక్కడన్నా ఇట్లాంటివి జరిగినా కూడా అక్కడ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ అయినా సరే వాళ్ళపైన నేర ఆరోపణ ఉన్నందుకు వాళ్ళు ఇలా చేశారని ఇమ్మీడియట్గా వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. అది మా పైన ఉన్న చిత్తశుద్ధి. మేమేమి ఇక్కడ పార్టీ క్యాడర్ని కాపాడుకోవాలో ఇంకోటో కాదు. మన ప్రజలు మనకు మ్యాండేట్ ఇచ్చారు. ప్రజల ఆరోగ్యాలు మనం వాళ్ళతోనే ఆడుకోవడానికి మనకు ఎటువంటి హక్కు లేదు. ప్రజల్ని సుభిక్షంగా చూసుకోవడమే మా బాధ్యత. ఇప్పుడు పెద్దలు మాట్లాడుతారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.